మరొకటి భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న 108 రాతి స్తంభాలు ఒకదాంతో ఒకటి పోలిక లేకుండా ఉంటాయి. ఏ 2 రాతి స్తంభాలపై శిల్పాలు కూడా ఒకే విధంగా ఉండవు. శ్రీకూర్మనాథస్వామి దేవాలయంలో ఒక సొరంగ మార్గం ఉంది. దీని ద్వారా వారణాసి చేరుకోవచ్చు అని చెప్తారు. అయితే దీనిని ప్రస్తుతం మూసివేశారు. వారణాసి పూరీల వలె మరణించిన వారి అంతిమ కర్మలను ఇక్కడ నిర్వహిస్తారు. దీనివల్ల వారికి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక శ్రీకూర్మంలోని పుష్కరిణిలో అడుగు భాగంలోని మట్టి తెల్లగా ఉంటుంది. ఇక్కడ ఒకసారి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి జలక్రీడలాడాడని, అందువల్ల ఆ మట్టి తెల్లగా మారింది అని చెప్తారు. దీనినే గోపీ చందనం అని కూడా అంటారు. దీనిని నుదుట ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని, అందం పెరుగుతుందని స్థానికులు చెప్తారు.